నా విషయంలో అయితే చాలా బాగుందని లెక్క. ఏ విధంగా బాగుందంటారు? మరి పెన్షన్ అందుబాటులో 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు, సెలవు అయితే ముందు రోజే ఇచ్చేస్తున్నారు. ఆ విషయంలో చాలా బాగుంది. కోటా కూడా ప్రతి నెల చక్కగా అందుతుంది. మరి ఇల్లు విషయంలోనైతే లేని వాళ్ళందరికీ ఇల్లు కూడా బాగా ఇస్తున్నారు. ఆ గవర్నమెంట్కి ఏమంటే 100కు 100 తేడా. ఈ కూటమి ప్రభుత్వంలో అన్నీ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే రేపొద్దున పండుగ చేసుకోండి, సంక్రాంతి దీపావళి చేసుకోండి, ఎందుకంటే రాక్షస పాలన పోయి ఇది వచ్చిందని చెప్పండి. అది మాత్రం 100% వాస్తవం. నేను పక్కా కాంగ్రెస్, తర్వాత వైసీపీ 2వ సంవత్సరం దండం పెట్టి వదిలేశాను. తెలుగుదేశం ఓటేయడం నాకు 73వ సంవత్సరము, ఇది 2వసారి తెలుగుదేశం ఓటేయడం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది? ఆయన కొత్తగా అధికారంలోకి వచ్చాడు, ఆయన పనితీరు ఎలా ఉందంటారు? అతను అలా పరిపాలిస్తారని నేను అనుకోలేదు. మాట తీరు పరిపాలన అంతా చాలా చాకచక్యంగా ఉంది. అంటే ఏం చూసారు ఆయనలో? ఏం చూసారంటే స్పీడ్ తగ్గిపోయింది అతనిలో. మౌనంగా చేసే పని 100కి బాగుంది, చాలా బాగుంది. అదే నేను చెప్పగలను. డెవలప్మెంట్ ఏం చేశారు ఆయన? 4 శాఖలు తీసుకున్నారు, అడవి శాఖ, పంచాయతీ శాఖ. అన్నీ పంచాయతీ శాఖ అంటే వాళ్ళకి దెబ్బ కొట్టకుండా వార్నింగ్ ఇచ్చారు స్టాఫ్కి. 5వ గంటకి లేపేస్తున్నారు తొక్కులు. చాలా పిలిస్తే పలుకుతున్నారు, జీతాలు ప్రతి నెల వస్తున్నాయని చెప్తున్నారు. ఈ విషయంలో చాలా బాగుంది. ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ విషయంలో అలా చూడలేదు. చాలా బాగుంది.